కడపలో 20 నిమిషాల ఆలస్యంగా ల్యాండ్ అయిన చంద్రబాబు హెలికాప్టర్ వివరాలు మా ప్రతినిధి లక్ష్మీనాథ్ రెడ్డి తెలుసుకున్నారు. లక్ష్మీనాథ్, అసలు ఎందుకు 20 నిమిషాల ఆలస్యమైంది? దేవి, ఈ రోజు సాయంత్రం షెడ్యూల్ సమయానికి 5 గంటల ప్రాంతానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కడప విమానాశ్రయంలో ఏర్పాటు చేసినటువంటి జిల్లా సాగునీటి ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించాల్సింది. ఇందుకోసం అధికార యంత్రాంగం అంతా తగిన ఏర్పాట్లు చేశారు. ఇరిగేషన్ శాఖ మంత్రి ఉమామహేశ్వరరావు కూడా ముందుగా వచ్చి ఇరిగేషన్ ప్రాజెక్టులపై అధికారులతో రివ్యూ చేశారు. అయితే కర్నూలు జిల్లాలో జరిగినటువంటి సీఎం కార్యక్రమాలు పూర్తి చేసుకున్న తర్వాత నేరుగా హెలికాప్టర్ ద్వారా కడప విమానాశ్రయం చేరుకొని కడప విమానాశ్రయం నుంచి ఇరిగేషన్ మీటింగ్ పూర్తి చేసుకున్న తర్వాత ప్రత్యేక విమానంలో విజయవాడకు వెళ్లాల్సిన పరిస్థితి. అయితే 5 గంటలకు కూడా పూర్తిగా పోవడంతో 5 గంటల 20 నిమిషాలకు కర్నూలులో బయలుదేరిన ముఖ్యమంత్రి హెలికాప్టర్ దారి తప్పడం వల్ల సుమారు 20 నిమిషాల ఆలస్యంగా కడపకు చేరుకున్నారు. ఆ విషయాన్ని ముఖ్యమంత్రి కూడా సమీక్ష సమావేశంలోనే స్పష్టంగా చెప్పడం జరిగింది. హెలికాప్టర్ లో దారి తప్పడం వల్ల, అంటే లాంగ్ రూట్ తీసుకోవడం వల్ల ఆలస్యమైంది. అందుకే పూర్తి స్థాయిలో సమీక్ష చేయలేకపోతున్నామని చెప్పి సీఎం ముఖ్యమంత్రి కూడా తన హెలికాప్టర్ ఆలస్యమైన విషయాన్ని స్పష్టం చేయడం జరిగింది. అయితే ఈ 20 నిమిషాల పాటు జరిగిన ఆలస్యంలో అధికార యంత్రాంగంతో పాటు పోలీసు యంత్రాంగం కూడా కొద్దిగా కలవరపాటుకు గురైంది. టీడీపీ శ్రేణులు కూడా ముఖ్యమంత్రి ఆచూకీ లభించకపోవడంపై కొన్ని అనుమానాలు రేకెత్తడంతో కొద్ది ఆందోళనకరమైన వాతావరణం సమావేశం దగ్గర కనపడింది. అయితే వెంటనే హెలికాప్టర్ కనిపించడంతో కొద్దిగా వారు ఊరట చెందారు. దేవి, అంటే లక్ష్మీనాథ్, ఎందుకు 20 నిమిషాలు ఆలస్యమైంది? అసలు దారి మళ్లాల్సినంత అవసరం ఏంటి? దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయినా డిస్కషన్కి వచ్చిందా? ప్రస్తుతానికి దీనిపైనే ఇంటెలిజెన్స్ అధికారులు పోలీసు యంత్రాంగం కూడా విచారణ చేపట్టినట్టు తెలుస్తుంది. ముందుగా అందిన సమాచారం ముఖ్యమంత్రి చెప్పేంత వరకు కూడా పూర్తి స్థాయిలో ఎవరికి ఈ హెలికాప్టర్ ఆలస్యం పైన స్పష్టమైన సమాచారం లేదు. అయితే సీఎం రమేష్ తో పాటు సీఎం శాసన మండలి వైస్ చైర్మన్ సతీష్ రెడ్డికి కొద్దిగా సమాచారం ఉన్న నేపథ్యంలో వాళ్ళు కొద్దిగా ఆదుర్త పడుతున్న విషయాన్ని గమనించారు. అయితే ఎందుకు ఆలస్యమైందనే విషయాన్ని సాంకేతిక పరమైన కారణాలా, లేకపోతే రూట్ ను ఐడెంటిఫై చేయడంలో జరిగిన సాంకేతిక లోపం వల్ల అనే విషయాన్ని పూర్తిగా పైలట్ కడపను ట్రేస్ చేయడంలో కొద్దిగా వైఫల్యం చెందారని ప్రస్తుతం అంటున్న సమాచారం. ఆ కోణంలోనే కర్నూలు నుంచి నేరుగా కడపకు రావాల్సిన హెలికాప్టర్ దారి మళ్ళడం వల్ల, అంటే రూట్ ను గండికోట రిజర్వాయర్ పై నుంచే ఇటు నేరుగా జమలమడుగు మీదుగా కడపకు రావాల్సింది. వాస్తవంగా ఆ రూట్ లో వెళ్లాల్సిన నేపథ్యంలో లాంగ్ రూట్ తీసుకోవడం వల్ల, అంటే గండికోట మీదుగా అటు లింగాల పులివెందుల ప్రాంతంపై చక్కర్లు కొట్టిన తర్వాత కడప ఎయిర్పోర్ట్ ను ట్రేస్ చేసినట్టు సాంకేతిక పరంగా అధికారులు చెప్తున్న అంశం. అందువల్లే 20 నిమిషాల పాటు ఆలస్యమైనట్లు మనకు విమానాశ్రయ అధికారుల ద్వారా అందుతున్న సమాచారం. దేవి, రైట్, ఎస్ లక్ష్మీనాథ్, థ్యాంక్ యూ.